నేను మీ వివేక. వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేశానండి. ఇలా చేసుకున్నారండి, చాలా బాగుంటుంది. చికెన్ తీసుకొచ్చి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చేసుకున్నాక గ్యాస్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలండి. కొద్దిగా తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోకి బగారా మసాలాలు వేసుకుందామండి. ఇలా చేసుకున్నారండి, చాలా బాగుంటుంది. చికెన్ స్మెల్ కూడా రాదు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మా పాప ఇక్కడ చికెన్ చేస్తుంటే అక్కడ ఎంజాయ్ చేస్తుంది టీవీ పెట్టుకొని. వర్షం పడుతుంది, చికెన్ కావాలని గొడవ చేస్తే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. చపాతీలోను చికెన్ వేసుకొని తింటుంది. చాలా ఇష్టం తనకి. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను. ఇలాచి కూడా వేసుకున్నాను, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు అండి, బాగుంటుంది. పసుపు, కొంచెం అల్లం పేస్ట్ అండి. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి, కలుపుకోవాలండి. దగ్గరికి పోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని ముక్కకు పడుతుంది, గట్టిగా మంచిగా నీట్గా ఉంటుంది. మంచిగా అయిందండి, ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది. టమాటాలు వేసుకున్న ఒక 2. కొంచెం కారం వేసుకున్నామండి. కారం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు అండి, ఏం కాదు. మరీ ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. ఒకవేళ సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకోండి. ధనియాల పౌడర్ అండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడిగా చపాతీలో కానీ అన్నంలోనికి బాగుంటుంది, మరుగుతుంది, సూపర్గా ఉంటుంది. మా పాప అసలు అల్లరి చేస్తుంది ఎప్పుడు టేస్ట్ చేయాలా అని. రెడీ అయిపోయిందండి. మా పాప ఎదురు చూస్తుంది టేస్ట్ కోసం. ఉంటుంది. ఎలా ఉంది నాన్న? బాగుందంట, చాలా టేస్టీగా ఉందని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.